अचानक तो देखो హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను 31st నైట్ అలానే జనవరి 1 వీడియో అనేది 2 కలిపి ఒకే వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మీ అందరికీ అంతకన్నా ముందు విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం మీరు ఏవైతే జరగాలని కోరుకున్నారో అవన్నీ కూడా మనస్ఫూర్తిగా జరగాలని ఎంటైర్ మా ఫ్యామిలీ తరపు నుంచి మీ అందరికి కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన వ్లాగ్లోకి వెళ్తే ఇక్కడ జనవరి 1 అండి మిడ్ నైట్ అనమాట 12:30కి రెస్టారెంట్కి వచ్చి అన్ను నాన్నకి తగ్గిస్తున్నావా అన్ను నాన్నకా చాలు చాలు మళ్ళీ నాన్న బిర్యానీ తినాలి. థ్యాంక్ యూ అన్ను. అన్ను నాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పవా? సరిగ్గా చెప్పాలి. థ్యాంక్ యూ అక్కడ చెప్పావు కదా అలా చెప్పాలి. మనం బిర్యానీ తింటాం కదా. అన్ను 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 ఇటు హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. ఈ సంవత్సరం నువ్వైతే ఏమైతే అనుకుంటావో అన్నీ జరగాలి సరేనా? మా చదువుకోవాలి ఫస్ట్, మంచి హెల్త్ ఇవ్వాలి దేవుడు సరే నీకు. అన్ను నేను బిర్యానీ తింటాను కదా, నీకు లేదు బిర్యానీ. అన్ను అన్ను బిర్యానీ ఇష్టమా నీకు? సరే అన్ను ఆమె తింటావా తినవా? ఆ రెస్టారెంట్ గోల పక్కన పెడితే డిసెంబర్ 31st నైట్ ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటాను న్యూ ఇయర్ అనేది చూపించబోతున్నాను. ఇక్కడ ఫైర్ షో జరుగుతుందండి. సో అక్కడ మా ఫ్రెండ్స్ వెళ్ళారనమాట. మీ అందరికీ తెలుసు కొన్ని వీడియోలో శ్రవంతిని చూపించాను. శ్రవంతి అలానే బ్రదర్ అనమాట ఈ వీడియో తీసుకొచ్చారు. నేను మీ అందరికీ షేర్ చేసుకుందామని. ఇక్కడ చూసారా ఫైర్ షో జరుగుతుంది అని చెప్పాను కదండి. చూడండి అసలు ఎంత బాగుంటుందో మీరు చూస్తూ ఉంటే ఈ వీడియోని మీకే అర్థమవుతుంది అనమాట. బ్యాడ్ లక్ నేను హన్ను వెళ్ళలేకపోయాము. డిసెంబర్ 31st నైట్ జరిగే షో చూడడానికి ఎక్కడి నుంచో వచ్చి మరీ చూస్తారండి. నాకు వితిన్ 4-5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వెళ్ళలేకపోయాను. కారణం అనేది చివరిలో చెప్తాను అనమాట. సో ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చెప్పడం కన్నా రియల్గా చూస్తే బాగుంటుంది ఈ సౌండ్తో. కాకపోతే ఈ సౌండ్తో పాటు మ్యూజిక్ వస్తుందండి, కాపీరైట్ అయ్యింది కదా. నా మాటలు వింటూ ఈ షోని అయితే ఎంజాయ్ చేసేయండి. అని మీతో ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జరిగే ఫైర్ షో అనేది వరల్డ్లోనే ఫస్ట్ వస్తుందంటండి. అంత బాగుంటుంది అనమాట. మీరే అర్థం చేసుకోండి. వరల్డ్లో ఫస్ట్ అంటే ఏ లెవెల్లో ఇక్కడ షో జరిగిద్దో. ఎక్కడి నుంచో చూడడానికి వస్తారండి. దగ్గరగా ఉన్న నాకు అదృష్టం లేదేమో అనిపిస్తుంది. ఈ షో చూసి దగ్గరగా నేను 5 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మళ్ళీ ఈ ఇయర్ చూసాను అనమాట. అంతకుముందు 2019లో చూశాను. ఇది 2024 కంప్లీట్ అయ్యి 25లోకి ఎంటర్ అయ్యాం కదా. ఈ సంవత్సరం చూశానమాట. మా హన్ను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చిన్నగా ఉన్నాడు, చలికాలం అని చెప్పేసి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ చూసారా పక్షి కనిపిస్తుంది కదా. మనకి ఇండియాకి పికాక్ నెమలి ఎలాగో అలానే టైగర్ ఎలాగో ఇక్కడైతే ఈ సింబల్ అనమాట. ముందైతే దాన్ని చూపించారు. చూస్తానికి భలే ఉందండి. ఇక్కడ నేను చెప్పేదానికన్నా మీరు ఈ వీడియోలో చూసేదానికన్నా రియల్గా ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి మనందరికీ తెలుసు కదా దుబాయ్ అంటేనే ఖర్జూర పళ్ళు. సో ఖర్జూర పండు చెట్టు చూసారా ఎలా వేసారో, చాలా బాగుంది కదా చూస్తుంటేనే. ఈసారి నేను మీ అందరికీ ఒక సజెషన్ ఇస్తాను అండి. ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ చూసేవాళ్ళు ఉంటే కనుక దుబాయ్ వీసా అలా విజిట్ చేసేవాళ్ళు అయితే డిసెంబర్ మంత్లో విజిట్ చేశారంటే చాలా బాగుంటుంది. సీజన్ కూడా చలికాలం ఉంటుంది. విడిగా అయితే సమ్మర్ బాగా ఎక్కువ ఉంటాయి కదా ఇక్కడ ఎండలు. సో నవంబర్ డిసెంబర్ ఈ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా ఇది వచ్చేసి శ్రవంతి వాళ్ళు పంపించారండి ఈ వీడియో. నేను కొన్ని వీడియోస్లో శ్రవంతిని చూపించాను కదా మీకు, ఆవిడైతే పంపించారు. సో వాళ్ళ కంపెనీలో వాళ్ళ హస్బెండ్ చేసే కంపెనీలో చిన్న పార్టీ ఉందన్నమాట. ఆ పార్టీ విత్ ఈ షో కూడా చూస్తున్నారనమాట. ఇది మనకి ఎంత దూరంలో ఉన్నా కనిపిస్తుంది మనం ఉండే స్టేట్లో అనమాట. అది ఎక్కడైతే బీచ్ దగ్గర ఇవన్నీ క్రాకర్స్ కాలుస్తారు కదా అవైతే కనిపిస్తాయి అన్నమాట. చూడండి భలే వస్తుంది. ఇంకా మీరు చూడగా ఈ షో అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్లుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా. ఇంకా ఫుల్గా బాగుంటుందండి. ఒకసారి నచ్చిద్ది అనుకుంటున్నా, చూసేయండి. అలానే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని
ప్లీజ్ అండి లైక్ చేయండి ఈ వీడియోని. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షో అనేది అలానే ఈ వీడియోనైతే చివరి వరకు చూడడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటారా? అక్కడే నేను ఒక చిన్న విషయం కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇంకా ఇదైతే చూపించేసాను కదండీ! మీరందరూ కూడా దేని గురించి వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. షో అన్నాను, ఫైర్ షో అన్నాను, ఏం చూపించట్లేదు అదొక్కటే చూపిస్తున్నాను అనుకుంటున్నారుగా? చూపిస్తాను. చూసేయండి. అలానే వీడియోకి లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి. మీరందరూ దేని గురించి వెయిట్ చేస్తున్నారో నాకు అర్థమైంది. ఏంటి షో అని చెప్పాను ఇంతవరకు చూపించట్లేదు అనుకుంటున్నారు కదా! ఆ మాత్రం థ్రిల్ లేకపోతే ఎలా చెప్పండి? ఇక్కడ వరల్డ్‌లోనే ఫస్ట్ వచ్చే షో చూపించాలంటే ముందు నేను ఇంత స్టోరీ చెప్పాలి కదా మీకు దీని గురించి. సో, ఇక్కడొచ్చేసి షో 12కి స్టార్ట్ అవుతదండి. ఈ పాత సంవత్సరం అనేది మనం కంప్లీట్ చేసుకుంటున్నాం కాబట్టి వచ్చే కొత్త సంవత్సరం మనందరం న్యూగా స్టార్ట్ చేసేద్దాం. చూసారా? మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మనకి కొత్త సంవత్సరం వచ్చేసింది. 2025లోకి అడుగుపెట్టేసాం. సో, ఇక్కడ ఈ షో అయితే మీరు ఎంజాయ్ చేసేయండి. చూస్తుంటేనే చాలా అంటే చాలా బావుంది కదా! మీకెలా ఉందో ఈ వీడియో కిందైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. अचानक तो देखो जहाज अलग वापस नहीं जाता
ఈ వీడియోలో మీరు రియల్‌గా షో ఎలా జరిగిద్దో సేమ్ అదే సౌండ్‌తో అయితే పెట్టేసానండి. అక్కడ మ్యూజిక్ అనేది లేదనమాట. సో, చాలా బాగా మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. షో అయితే చాలా బావుంటదండి. జరిగిద్దనమాట. చూసారా? అక్కడ రసల్ ఖైమా స్టేట్ 2025 అని కూడా పడింది. మేము ఉంటున్న స్టేట్ అనమాట యూఏఈలో. సో, ఇదైతే 31st జనవరి 1 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనమాట. మేము ఉంటున్న కంట్రీలో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత బాగా జరిగే షోకి మీరెందుకు వెళ్ళలేదు అక్క అంటారా? హన్నుకి జలుబు, అలానే దగ్గు, జ్వరం కూడా ఉంది. వింటర్ కదా! బాగా చలి ఎక్కువ ఉంటుందండి. ఇంకా వాడిని బయటికి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాను. అలా అని చెప్పేసి నేను ఈ షో అయితే మిస్ కాలేదనమాట. మరి వెళ్ళలేదంటున్నావు ఎలా చూసావు అంటారా? చెప్తాను. అది లాస్ట్‌లో చెప్తానంటున్నా కదా! ఇది దగ్గరగా చూడడం అనమాట. ఎక్కడైతే బీచ్‌లో క్రాకర్స్ కాలుస్తారో, ఈ ఫైర్ షో జరిగిద్దో అది దగ్గరగా వెళ్ళి చూసేవాళ్ళనమాట. దూరంగా ఉండి చూసేవాళ్ళు అంటే నాలాంటి వెళ్ళలేనోళ్ళైతే బీచ్ అనేది ఎక్కడైనా కనిపిస్తది కదండీ! మా ఇంటి దగ్గరలో కూడా బీచ్ ఉందనమాట. ఆ బీచ్ దగ్గరికెళ్ళి చూశాను. అది కూడా చూపిస్తాను. మిడ్‌నైట్ 11:30కి షో చూడడానికి హన్ను వాళ్ళ డాడీని లేపి మరీ కార్‌లో తీసుకెళ్ళా అనమాట. సో, కార్‌లో ఉండన్నా చూడొచ్చు అని చెప్పేసి అది కూడా యాడ్ చేస్తాను. చూసేయండి. చాలా బావుంటది. ఎంత చెప్పినా నేను ఈ షో గురించి తక్కువేనేమో అనిపిస్తదనమాట. ఇంకా వచ్చేసి ఈ వీడియో అనేది స్రవంతి పంపించారు. నేను ఏ క్లిప్ అయితే మీకది చూపిస్తున్నానో వాళ్ళ హస్బెండ్ కంపెనీలో 31st నైట్ పార్టీ అనమాట. సో, వాళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. మన అందరి కోసం కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకొచ్చారనమాట. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకుంటాకి బావుంటది కదా అన్నట్లు. ఇక్కడ 31st నైట్ వాళ్ళ హస్బెండ్ కంపెనీలో పార్టీ అనమాట. సో, ఈ క్లిప్ కూడా ఒకసారి మీరైతే చూసేయండి. అలానే మీ అందరికీ చెప్పాను కదండీ! ఏంటి చీకట్లో ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటారా నన్ను. నేను కూడా షో చూడటానికి మా ఇంటి దగ్గరలో ఉన్న బీచ్‌కైతే వెళ్తున్నామండి. 11:30కి బయలుదేరాం. జస్ట్ ఇంటి దగ్గర నుంచి ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఉంటది బీచ్. సో, ఇక్కడైతే మేము బీచ్‌కొచ్చేసాం. అక్కడ కనిపించినంత క్లియర్‌గా అయితే ఇక్కడ కనిపించదనమాట. నార్మల్‌గా కనిపిస్తది. కొంచెం డిస్టెన్స్ కదండీ! దాన్ని
ఇక్కడ కూడా నార్మల్‌గా కాదు. చాలా బాగా క్లియర్‌గా కనిపించిందండి. ఎంజాయ్ చేశామనమాట. అక్కడికి వెళ్ళని వాళ్ళందరూ కూడా ఇక్కడికొస్తారనమాట. చాలా బావుంటది. అక్కడైతే కొంచెం హడావిడిగా ఉంటది. ఇక్కడైతే కొద్దిగా సైలెంట్‌గా ఉంటదనమాట. ఇంకా అంటే ముందు ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ట్రాఫిక్ లేకుండా ఉండడం. ముందు పెట్టుకున్నారు అవే కార్లు వీళ్ళందరూ. తొందరగా వచ్చేస్తారు. అంటే తొందరగా తీస్తారు కదా! నితిన్ మనం ఇక్కడి నుంచి అక్కడికి వచ్చే లోపలే వీళ్ళు వచ్చేసారు కదా! 2 దారులు యూటర్న్ పెట్టేశాడు. ఆహా, ఓకే ఓకే. 2 దారుల్లోనే వదిలేశాడు ఇటు వచ్చేటట్టుగా. జజీరా వచ్చేటట్టుగానా? ఆపోజిట్ ఎవరు రాకుండా. ఓకే. అందుకే అంత తొందరగా వచ్చేసాడు. ట్రాఫిక్ లేదు మా లెక్కన. లేదు, పెట్రోల్ గిట్రోల్ మొత్తం అబ్బా ఏం కంట్రోల్ చేశాడు. అటు సైడ్ కూడా అదేనా? లేదంటే ఇదంతా బ్లాక్ అయిపోయేది అసలు. అవును, ఒకసారి చూసాం కదా మనం. పెట్టేశాడు. లేకపోతే వాళ్ళు కూడా టైర్డ్ అయిపోతారు కదా. బీచ్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి రెస్టారెంట్కి వెళ్తున్నామండి. అప్పటికే వెహికల్స్ అనేది ఆ షో అనేది కంప్లీట్ చేసుకుని ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాయి అనమాట. మా హస్బెండ్ నేను అదే మాట్లాడుకుంటూ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అనేది తిన్న తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయామండి. ఇంటికి వచ్చేసరికి 2:00 అయింది అనమాట. ఇంకా మనందరికీ తెలిసిందే కదా, న్యూ ఇయర్ అంటే ఇంట్లో పూజ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఎర్లీ మార్నింగ్ 6:00 లేసానండి. 6:00 అంటే ఎర్లీ మార్నింగా అనకండి. సో నేనైతే ఆ టైంలో లేచి పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను. అలానే నైవేద్యాలు ఇవన్నీ ప్రిపేర్ చేసి మా హస్బెండ్ కూడా రెడీ చేసి ఇక్కడ వాడు అక్షంతలు వేసాను చూడండి. అలానే స్వామికి నమస్కారం పెట్టేసుకున్నాం. గారెలు ప్రిపేర్ చేశాండి ఒకసారి. ఇవి చాలా టేస్ట్‌గా కుదిరావి. నేను ఎలా ప్రిపేర్ చేశానో ఏంటి అనేది కూడా న్యూ ఇయర్ రోజున ఏమేమి ప్రిపేర్ చేశాను అనేది ఈ వీడియో రూపంలో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి చిన్న వీడియో అయితే తీశాను. అబ్బబ్బా! ఈ గారెల గురించి చెప్పాలంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మిక్సీలో ప్రిపేర్ చేశాను పిండి అనేది. అయినా భలే స్మూత్‌గా వచ్చాయి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయన్నమాట. అలానే గారెల్లోకి వచ్చేసి ఇక్కడ నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిరపకాయలు అలానే పల్లీలు యాడ్ చేసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. న్యూ ఇయర్ అంటే మనందరికీ తెలుసు కదా, జనవరి 1 ముందుగా మనం అందరం తినేది ఇష్టంగా స్వీట్ తింటాం కదా. ఆ రోజున నేను సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేశాను. పాలనేది ఎరగకుండా ఉండాలంటే మనం ముందు సగ్గుబియ్యము అలానే బెల్లాన్ని ఉడికించేసుకుని పక్కన పెట్టుకున్న అన్నుకైతే స్వీట్ పెట్టేసాను అనమాట. పాయసం ప్రిపేర్ చేశాను కదండి, సగ్గుబియ్యము అది పెట్టాను. హన్ను బాగుందా? హన్ను వాళ్ళ డాడీ అయితే బయటికి వెళ్ళారు, బయట పనుల పైన. ఇంకా హన్ను నేను కూర్చున్నాం అనమాట. ఈవినింగ్ ఫంక్షన్ కదా. ఇంకా ఈరోజైతే మార్నింగ్ వచ్చేసి సింపుల్గా ఈ డ్రెస్ వేసాను అనమాట. హన్ను స్వీట్ ఎలా ఉంది? అమ్మ చేసింది బాగుందా? థ్యాంక్ యూ నాన్న. ఎప్పుడు అడిగినా వాడు చెప్పడు అనమాట. ఫస్ట్ టైం వాడు బాగుంది అని చెప్పాడు. మరి తిను మరి అలా. ఇయర్ అంటేనే ఎప్పుడు ఉండే పనులతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదండి, అవన్నమాట. ఆ రోజు నేను కర్రీ కింద అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాక లెగ్ పీస్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. అబ్బబ్బా! చాలా టేస్ట్‌గా ఉంది. ఈ కర్రీ అనేది చాలా సింపుల్‌గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి చికెన్ కర్రీ ఎంత ఫాస్ట్‌గా మనకి రెడీ అయిపోద్దో దానికన్నా ఇంకా ఫాస్ట్‌గా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కావాలంటే నేను మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను. లెగ్ పీస్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. అలానే నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను అనమాట. ఈ బిర్యానీ అనేది నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేశా అండి. చాలా అంటే చాలా బాగుంది. బిర్యానీ కూడా సేమ్ అండి, లెగ్ పీస్ బిర్యానీనే ప్రిపేర్ చేశాను. అసలు జనవరి 1 అసలు వంటలేంటి ఇవన్నీ కూడా ఎంత హడావిడిగా ప్రిపేర్ చేసినా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. మనందరికీ తెలుసు కదా, జనవరి 1 అంటే మనందరూ హిందూస్ అయితే హిందూ టెంపుల్స్‌కి వెళ్తూ ఉంటాము. అది క్రిస్టియన్స్ అయితే కంపల్సరీ చర్చ్‌కి వెళ్తూ ఉంటారు కదా. నేను హిందూ టెంపుల్‌కి వెళ్ళడానికి మేమున్న ఏరియాలో అయితే టెంపుల్స్ లేవన్నమాట. అలా అని చెప్పేసి నేను న్యూ ఇయర్ 1కి ఎక్కడికన్నా చర్చ్ కన్నా వెళ్తే బాగుంటుంది అన్నట్లుగా చర్చ్‌కైతే వెళ్ళామన్నమాట. అలానే ఇక్కడ గురుద్వారా టెంపుల్ కూడా ఉందండి. అది వెళ్ళడానికైతే పాసిబుల్ కాలేదు. ఇంకా చర్చ్‌లోనే టైం అంతా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇంటికి. చర్చ్‌కెళ్ళాను కదా, వాగ్దానం ఏమొచ్చిందో చెప్తాను. ఇక్కడ నేను చూపించే వాగ్దానం అనేది హన్నుదనమాట. యేసు క్రీస్తును శాశ్వతమైన ప్రేమ మీ అందరికీను మీకు కృప కలుగును గాక అనేది ఇది హన్ను తీశాడనమాట. నేను హన్ను హెల్త్ గురించి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చారేమో అనుకున్నాను. అలానే మా చెల్లి చర్చికెళ్తది అని చెప్పాను కదండీ. నాకు, హన్నుకి అలానే మా హస్బెండ్‌కి ఇండియాలో తీశానక్క అని చెప్పింది. చాలా థ్యాంక్స్ చిన్న. అలానే ఇది నాగబాబుదండి మా హస్బెండ్. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము
చేయువాడును నేనే అని వచ్చిందనమాట. మా హస్బెండ్ ఏమైతే కోరుకున్నారో అవి జరగాలనుకుంటున్నా. ఇక్కడ చూపించే వాగ్దానం వచ్చేసి నేను యెహోవా నీకు సమాధానము భయపడకము అని. నేను చిన్నదానికి కూడా భయపడిపోతానండి. ఏదేదో జరిగిపోయిద్దేమో అని చెప్పేసి నాకు తగినట్లుగానే వచ్చిందనిపించింది. ఇంకా చర్చిలోనే ఫుడ్ అనేది పెట్టారనమాట. అక్కడే తినేసి వచ్చాము. చాలా లేట్ అయిపోయిందండి. 4:30 అలా అయింది ఇంటికొచ్చేసరికి. గురుద్వారా టెంపుల్‌కి మాత్రం వెళ్ళలేదని ఒక చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలింది. ఇంకా సాయంత్రం అయితే మనం మార్నింగ్ ప్రిపేర్ చేసిన లెగ్ పీస్ బిర్యానీ అనేది లంచ్ కోసం ప్రిపేర్ చేసింది డిన్నర్‌కి అయితే యూజ్ అయిందనమాట. ఈ బిర్యానీ అయితే చాలా టేస్ట్‌గా ఉంది. ఒకసారి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తాను అనమాట వీడియో. అంతే అండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్